హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయి న్యూస్. మన ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనల్ని గాజుల రామారంలోని శ్రీ సిస్టర్స్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఎలాంటి రెసిపీతో వారు ప్రిపేర్గా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఏంటి స్టార్టింగ్లోనే అదొగొట్టేస్తున్నారు మమ్మల్ని. సేమ్ టు సేమ్ మ్యాచింగ్. ఎలా ఉన్నారు దేవి గారు, ఎలా ఉన్నారు జ్యోతి గారు? సూపర్ అండి. మీరు? బాగున్నానండి, నేనైతే సూపర్గా ఉన్నాను. మిమ్మల్ని చూస్తుంటే ఇంకా సూపర్ అయిపోయాను. బాగుంది డ్రెస్సింగ్. ఈ రోజు చేసేటువంటి రెసిపీ కూడా అంతే సూపర్ గా ఉండబోతుంది. వావ్, అయితే ఇంకా ఆసమ్. ఇక ఇంకెందుకు మరి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా అండి. మోర్ న్యూట్రిషనిస్ట్ అండ్ చాలా కూడా మన ఆరోగ్యానికి మంచిది, అలాగే మన యొక్క బాడీకి హెల్త్ అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక దోసని ఈరోజు ఎప్పుడు వేసుకునే దోశలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా వేసుకుందాం. మీరు ఎంత డిఫరెంట్ గా చేయబోతున్నారు అనేది మీ ఫేస్ లోనే కనిపిస్తుంది. లెట్స్ స్టార్ట్ చేసేద్దాం, ఇంకెందుకు ఆలస్యం. ఇప్పుడు మనము రొటీన్ గా కాకుండా కొంచెం వెరైటీగా మిల్లెట్స్ తో దోశ వేసుకుందాము. ఈ రోజు మనం మిల్లెట్స్ కి కొరల్ని వాడుకుందాము. కాకపోతే మనం మిల్లెట్స్ తో దోశలు వేసేటప్పుడు స్మూత్ గా రావాలి అంటే సగ్గుబియ్యంని యాడ్ చేసుకుంటే స్మూత్ అండ్ సాఫ్ట్ గా దూదులాగా అలా నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోయేలాగా దోశలు వచ్చేస్తాయి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఎస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఈ రోజు మనం కొరను తీసుకుంటున్నాము. మినపప్పు, సగ్గుబియ్యం కూడా అనేక రకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. 1 by 1 మిక్సీ జార్లోకి తీసుకుందాం. మనం పానం పెట్టేసుకుందాం. సో పానం వేడి అవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, శైలజ గారు పానం తీసుకుందాం. పాన్ ఎంత వెయిట్ ఉంటే అంత మంచిగా వస్తాయి దోశలు. నెక్స్ట్ దోశలు కూడా టేస్ట్ వేరు ఉంటుంది. అవును, టేస్ట్ యాడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. కొంచెం గ్రైండ్ అవ్వాలి, బరకగా ఉంది. అవును, అడగాలి. వాటర్ వేద్దామా కొంచెం? లిటిల్ వాటర్ వేసి ఆడేద్దాం. రెడీ అయినట్టేనండి. లెట్స్ దోశ పిండి రెడీ. ఉంటే బయట బౌల్లో తీసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. రాక్ సాల్ట్ని మిక్సీలో పట్టి ఉంచుకోండి, లేదంటే కనుక పింక్ సాల్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు మనము నెయ్యి తీసుకుందాం. ఆయిల్తో కూడా వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యితో వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవడం కోసం. టేస్ట్ హెల్త్ కూడా మంచిదే కదా నెయ్యి అనేది. కొంచెం దాని మీదకి కొంచెం మనకి దోశ వేసేటప్పుడు దోశ పెనంకి అంటుకుపోయి ఉంటాయి కనుక కొన్నిసార్లు ఐస్ ఉంటుంది కదా, ఒక బౌల్లో ఐస్ పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే వాటర్ ఐస్ ఉంటుంది కదా, ఆ ఐస్ ని ఒకసారి ఇలా మనం ఇలా అప్లై చేసామంటే నెక్స్ట్ నుంచి దోశ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. అంటే ఎక్కువగా ఆనియన్ అవి యూజ్ చేస్తాము, కాకపోతే ఆనియన్ ఏంటంటే 1-2 సార్లు అలా చేయాల్సి వస్తుంది. ఇదైతే సింగిల్ అటెంప్ట్ లోనే దోశ అనేది క్లియర్ గా చక్కగా వచ్చేస్తుంది. ఐస్ క్యూబ్స్ తో దోశ పెనాన్ని రుద్దినట్లయితే కనుక
దోశలు నెక్స్ట్ టైం మంచిగా వస్తాయి. అవును. చాలా మంది దోశలో ఆనియన్ ని యూస్ చేస్తుంటారు, పచ్చిమిరపకాయలు, ఇలా అల్లం ముక్కలు కూడా అన్ని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి కొన్ని కరివేపాకు కారం కానీ, లేదంటే పొనగంటి కూర చేసినటువంటి కారం కానీ, ఇలా ఆకుకూరలతో చేసినటువంటి కారాన్ని కూడా కొంచెం మనం ఈ విధంగా తీసుకుని వేసి దీనిపైన ఇంకొంచెం నీటిని కనుక యాడ్ చేసాము అంటే కనుక చక్కగా క్రిస్పీగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది హెల్తీగా కూడా ఉంటుంది. గీ కారం దోశ అనేది రెడీ అవుతుంది. ప్లేట్లో వేసుకోవాలి. ఎందుకంటే కారము విత్ కాకరకాయ పొడి కలిపాం కాబట్టి మసాలా. త్రీ సిస్టర్స్ చేసినటువంటి ఈ దోశ ఎలా ఉందో ఇప్పుడు మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది శ్రీ సిస్టర్స్ చేసినటువంటి ఈ దోశ కాదు, మిల్లెట్ దోశ. సో తప్పకుండా టేస్ట్ చేస్తాను, ఎందుకంటే మిల్లెట్స్తో కదా హెల్తీ ఫుడ్ అండ్ ఆర్గానిక్. టేస్ట్ మీకేమీ తేడా ఉండదు అండి. ఇప్పుడు నార్మల్ దోశ ఎంత విధంగా ఇష్టంగా తింటారో అంతే టేస్టీగా ఉంటుంది. ఓకే, సో టేస్ట్ చేయబోతున్నాను మిల్లెట్ దోశ. అది నిజంగా మీరు అన్నట్టు డిఫరెన్స్ అయితే ఏం లేదు, బట్ హెల్త్కి చాలా మంచిది. ఎంత బాగుంది అంటే సాఫ్ట్గా ఉంది, క్రిస్పీగా ఉంది, డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంది. అంటే నెయ్యితో వేశారు కదా, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో చాలా చాలా బాగుంది, నిజంగా బాగుంది. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా ఆర్గానిక్గా మిల్లెట్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ మిల్లెట్ దోశని ఒకసారి తయారు చేసుకుని టేస్ట్ చేసి మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ కమెంట్ కోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. బాయ్ బాయ్. నిజంగా శ్రీ సిస్టర్స్ తయారు చేసినటువంటి మిల్లెట్స్ దోశ చాలా బాగుంది. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. హెల్తీ ఫుడ్ని మీ పిల్లలతో పాటు మీరు కూడా తిని ఆస్వాదించండి. అండ్ ఇది ఈనాటి వంటకం. మరొక వంటకంతో మళ్ళీ మీ ముందుంటుంది వాయు న్యూస్.